అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా బాల కార్మికుల చేత వెట్టి చాకిరీ చేస్తున్న 2 ఆక్వా ఫామ్లపై కూడా ప్రకాశం జిల్లా అధికారులు చర్యలు తీసుకోవడంతో పాటు ఒరిస్సాకు చెందినటువంటి 17 మందిని, ఛత్తీస్గఢ్కు సంబంధించిన 23 మంది, మొత్తం 40 మంది బాల కార్మికులను అయితే కూడా ఈ రోజు వారి చెర నుంచి విడిపించిన పరిస్థితి అయితే ఉంది. ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ఆధ్వర్యంలో కూడా ఒంగోలు ఆర్డీఓ, అదేవిధంగా కొన్ని స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కూడా ఎక్కడెక్కడైతే బాల కార్మికులు పనిచేస్తున్నారో వారందరినీ కూడా గుర్తించి వారిపై కూడా రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లాలోని గోల్డెన్ ఆక్వా, అదేవిధంగా రామ్ బ్రదర్స్ ఫామ్ లో పనిచేస్తున్నటువంటి ఈ 40 మంది కార్మికులు కూడా ఈ రోజు ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ఆధ్వర్యంలో కూడా రెస్క్యూ చేసి వారికి విడుదల పత్రాలు కూడా అందజేశారు. ఆ స్వస్థలాలకు కూడా వెళ్లేదాని కోసం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ బలవంతపు వెట్టి చాకిరీ చేయడంతో పాటు వారికి ఎటువంటి వేతనం కూడా ఇవ్వని పరిస్థితుల్లో వారిపై కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా చైల్డ్ లేబర్ యాక్ట్ కింద వారు కేసులు కూడా నమోదు చేశామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా వారికి యుద్ధ ప్రాతిపదికన వారికి కావాల్సిన అన్ని అవసరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఇంతకాలం వారు పనిచేసినందుకు కోసం వారికి ఇవ్వాల్సిన వేతనాలు కూడా ఇప్పించేందుకు కోసం కూడా ప్రకాశం జిల్లా అధికార యంత్రాంగం పనిచేస్తుంది. అదేవిధంగా ఛత్తీస్గఢ్కి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ రెస్క్యూ ఆపరేషన్ జరిగిందని కూడా అధికారులు తెలియజేస్తున్నారు. మొత్తానికి ఇక మీదట కూడా ఇంకా ఎక్కడైనా సరే ఇటువంటి చైల్డ్ లేబర్ పనిచేస్తున్నటువంటి సమాచారం తెలిసినా వారు ఖచ్చితంగా వారిని ఆ పనుల నుంచి విముక్తులు చేయాలి. బలవంతం వెట్టి చాకిరీ చేసే వారిని అయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా అధికారులు తెలియజేస్తున్నారు. మొత్తానికి జరిగిన రెస్క్యూ ఆపరేషన్ వారు ఎవరైతే ఒరిస్సాకు సంబంధించిన 15 మంది, ఛత్తీస్గఢ్కి సంబంధించిన 23 మంది, మొత్తం 40 మంది కూడా విడుదలయ్యి వారు స్వస్థతలకు వెళ్లేదాని కోసం కూడా ప్రత్యేకమైన బస్సు రవాణా వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మీదట ఎవరైనా సరే ఆ బాల కార్మిక వ్యవస్థని ప్రోత్సహించి వారి చేత ఎవరైనా పనులు చేసినట్లయితే వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ఆధ్వర్యంలో కూడా అధికారులు తెలియజేశారు. ఈరోజు ప్రకాశం డిస్టిక్లో గౌరవ కలెక్టర్ తమీం అన్సారీ ఐఏఎస్ మేడం గారి డైరెక్షన్స్తో కొంతమంది బాండెడ్ లేబర్ని రెస్క్యూ చేయడం జరిగింది. ఇందులో 17 మంది ఒడిస్సాకి చెందిన వాళ్ళు మరియు 23 మంది ఛత్తీస్గఢ్కి చెందిన వాళ్ళు. ఛత్తీస్గఢ్ బస్తర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కొంతమంది బాండెడ్ లేబరు ఇక్కడ బాండేజ్లో ఉన్నారని చెప్పి ఒక టీంని ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి పంపడం జరిగింది. ఆ టీం గౌరవ కలెక్టర్ మేడం గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. కలెక్టర్ మేడం గారు టంగుటూరు తహసీల్దారు అలాగే సాట్స్ ఎన్జిఓ సహాయంతో అక్కడ ఉన్నటువంటి బాండెడ్ లేబర్ని రెస్క్యూ చేయడం జరిగింది. ఎవరైతే వీళ్ళు గోల్డెన్ ఆక్వా అండ్ రామ్ బ్రదర్స్ అనేటువంటి 2 ఆక్వా ఫామ్స్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఇందులో వీళ్ళ యొక్క కండిషన్స్ అనేవి హ్యూమిలియేట్ చేయబడ్డాయి. వీళ్ళకు ఎటువంటి మినిమం వేజెస్ అనేవి పే చేయబడలేదు. కాబట్టి ఈ 2 ఆక్వా ఫామ్స్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. వీళ్ళకు మినిమం వేజెస్ యాక్ట్ కింద, చైల్డ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ కింద, అలాగే బాండెడ్ లేబర్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ అనేది బుక్ చేయడం జరుగుతుంది. అలాగే వీళ్ళందరికీ వాళ్ళని రెస్క్యూ చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వవలసినటువంటి మినిమం వేజెస్ ఆ ఫామ్స్తో మాట్లాడి తిరిగి ఇప్పించడం జరుగుతుంది. అలాగే వీళ్ళందరినీ సేఫ్గా వాళ్ళ డెస్టినేషన్స్కి పంపడానికి సౌకర్యాలు కూడా మేము అరేంజ్ చేసాము. ఒక బస్ అనేది కూడా అరేంజ్ చేసి విత్ ద టీమ్ మేము వాళ్ళని తిరిగి వాళ్ళ డెస్టినేషన్స్కి పంపుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.